దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై 9న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదావరికని చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీలోని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదావరికని చౌరస్తాకు చేరుకుని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. టీబీజీకేఎస్ నాయకులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేతులకు సంకెళ్లు వేసుకుని చౌరస్తా ప్రాంగణానికి వచ్చారు. అందరూ ఐక్యంగా కార్మిక వర్గం వైపు నిలబడి మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నారని మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బలం ఉందని 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరం కలిసి ఇలా సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు, భూపాలపల్లి, గోదావరికని, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లిలో స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొని సమ్మెని పూర్తిగా జయప్రదం చేయడం జరిగింది. ఈ జయప్రదం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి మా జేఏసీ తరఫున ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసేనా సరే రైతు సంఘాలు ఎట్లయితే నరేంద్ర మోడీ మెడలు వంచి క్షమార్పణ చెప్పించుకొని తమ చట్టాలను కాపాడుకున్నారు, అదే పద్ధతుల్లో కార్మిక వర్గం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 కోడ్లను అమలు చేస్తూ ఉన్నారు, జీవోలు తీస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మెకు మద్దతు అని చెప్తూనే 282 జీవో తీసుకొచ్చి 10 గంటల పని దినాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడి అదానీ, అంబానీల పక్షాన నిలబడటం కాదు, కార్మిక వర్గం, రైతాంగం పక్షాన్ని నిలబడాలని మేము జేఏసీగా విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు పిలుపుయడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో కూడా మొత్తం ఓసీలు, అండర్గ్రౌండ్ బాయ్లు అన్ని కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఒక చాకుగా తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలను మార్చిండో వాటిని వెంటనే తీసుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా, కార్మిక హక్కుల జోలికి వస్తే కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే ఇవాళ ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి ప్రభుత్వాలు, దేశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకపోదు. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ 4 కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల తరఫున, అదేవిధంగా జేఏసీ తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమ్మెకి కార్మికులందరూ కూడా ముందుకొచ్చి విజయవంతం చేయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో గోబూసులాడుతూ ఉంది. అయ్యా, మీరు ఎలక్షన్ల కంటే ముందు మేము 4 కోళ్ళకి మేము వ్యతిరేకము, మేము 4 కోళ్ళు మేము విభజించమని చెప్పి ఈరోజు 4 కోళ్ళని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 కోళ్ళు రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటీకరణ అనేది కార్మికులకు తగదు. ఈ విషయంగా మీరు అందరూ గుర్తుపెట్టుకొని కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా 26,000 రూపాయలు మద్దతు జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు బీజేపీ మినహాయించి
అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి. దేశం మొత్తం కూడా సమ్మె విజయవంతమైంది. దాదాపు 40-50 కోట్ల మంది రైతులతో సహా ఈ సమ్మెను సపోర్ట్ చేశారు. సింగరేణిలో 100% సమ్మె జరుగుతుంది. ఇవాళ ఒక్క బొగ్గు పిల్ల కూడా ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి లేదు. సింగరేణి కార్మికులు ఇలా మనస్ఫూర్తిగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దీన్ని హెచ్చరిక తీసుకొని పక్కనున్న దేశాల్లాగా మీరు కూడా కావద్దని కోరుతా ఉన్నాం. ప్రజలకు ఎప్పుడైతే అనుకూలమైన చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకపోతే మీ పరిస్థితి కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో ఒక శ్రీలంక లాగానో అయిద్దని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రైతు చట్టాలు మార్చి రైతులను నడ్డి విరిచి రోడ్ల పాలు చేసి కొన్ని వందల మంది చావుకు కారణమైనరు. ఇలా ప్రజల మీద విపరీతమైన ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి ఇలా వాళ్ళ నడ్డి విరిచేసిండ్రు. ప్రజలు, కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా ఇలా మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే మీరు ఒక మరో పక్క దేశాల్లాగా కాకుండా మీరు ఉండాలి అంటే మీరు పార్లమెంట్లో తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటిగా కార్మికులకు అట్లాగే సిఐటిగా మీకు డిమాండ్ చేస్తూనే కార్మిక వర్గానికి సమ్మెలో విజయవంతం చేసే కార్మికులందరూ కూడా విజ్ఞానం చేస్తాం. అమెరికాలో పుట్టినటువంటి చికాగో నగరంలో పుట్టినటువంటి ఈ ఎర్ర జెండా గత 136 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఈ ఎర్ర జెండా మరి కార్మిక 44 చట్టాలను చాలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11.5 సంవత్సరాల కాలంలో అనేక చట్టాలను రద్దు చేసి మరి 44 కోడులను మరి 4 కోడులుగా మార్చి కార్మికులను వెట్టి బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కూడా జరిగింది. అది కూడా రైల్వే శాఖ అయితేనేమి, బ్యాంకింగ్ రంగం అయితేనేమి, ఓడరేవులు అయితేనేమి, ఇతరత్ర అంతరిక్ష రంగ అయితేనేమి, మరి తదితర రంగాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. మరి సింగరేణి భవనాలను కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మోడీ ప్రభుత్వం ఆలోచించి ఈ 44 కోడ్లను కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఇవాళ దేశ సంపదను, సహజ వనరులను దోసిపెడుతూనే మరొక వైపున భారతదేశంలో అమలవుతున్నటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఈ 44 కార్మిక చట్టాలని 29 చట్టాలుగా మార్చి ఈ 29 చట్టాలని కూడా 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్స్లలో ఇవాళ 12 గంటల పనిదినం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, మొత్తం సౌకర్యాలన్నీ రద్దు చేసి ఇవాళ కట్టుబానిసలుగా ఇవాళ కార్మిక వర్గాన్ని బడా పెట్టుబడిదారుల ముందట బలిపశువులుగా నిలబెట్టినటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా విప్లవ సంఘాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా భారత కార్మిక వర్గం చేస్తున్నటువంటి ఈ హెచ్చరికను పరిగణలోకి తీసుకొని పరిశీలించి పాత చట్టాలను పునరుద్ధరించి తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి కార్మిక సంఘాలతో చర్చించి భారత కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని ఇవాళ మోడీ సర్కార్కు సింగరేణి కార్మిక వర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా 11 ఏరియాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరి మనులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున వాళ్ళకు జేజేలు అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని, ఇదే ఐక్యతను ప్రదర్శించి రాబోయే రోజుల్లో అయితేంది ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మనం తిప్పికొట్టే విధంగా మన ఐక్యతను ప్రదర్శిస్తూ ఈరోజు మనం నిరసనను ఏ విధంగా తెలియజేశామో అదే విధమైనటువంటి నిరసన అయితేంది ఐక్య కార్యాచరణ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పిలుపులను మనం విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లు 4 ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోసుకుపోవడానికైతేంది లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశం అయితేంది లేదా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించేటువంటి క్రమంలో అయితేంది వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తూ వాళ్ళకు రెడ్ కార్పెట్ పలుకుతూ
పర్మనెంట్ సంఘాలు లేనటువంటి సమ్మెలు లేనటువంటి సంస్థలే లేనటువంటి అనుకూలమైనటువంటి చట్టాలను చేసి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మనం చేసినటువంటి సమ్మె విజయవంతమైనటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయనట్లయితే, ప్రైవేటీకరణను రద్దు చేయనట్లయితే, ఈ సింగరేణికి మన గనులను మనకే కేటాయించినట్లయితే, ఈ యొక్క పని గంటల విధానాన్ని పెంచేటువంటి విధానం మళ్ళీ బానిస విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనకు చెక్కు పెట్టనట్లయితే, అలాగే మన వేతనాలు అయితేంది, భత్యాలు అయితేంది, అన్నిటి విషయంలో కానీ లేదా కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం అయితేంది, నిరుద్యోగ యువత కోసం అయితేంది, పెన్షన్ లాంటి సదుపాయాలు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు రద్దు చేసినటువంటి అయితేంది, పునరుద్ధరించుకోవడం కోసం అయితేంది, ఇలాంటి అనేక సమస్యలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు కార్మికుడిని రక్షించుకోవడానికి ఎవరికి వారుగా నీ యొక్క ఉద్యోగ భద్రత కోసం, నీ సంస్థ కాపాడుకోవడం కోసం మనం చేసేటువంటి సమ్మెగా భావించాల్సిన తప్ప వేరే విధంగా కాదు అనేటువంటి. ఇందులో ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనం కనిపించకపోవచ్చు, కానీ నీకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలనే తీసివేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి మరొకసారి